బియ్యం పిండి మురుకుల కోసం 1 కేజీ బియ్యం పిండి, దాంట్లోకి పుట్నాల పప్పు, జీలకర్ర, కొన్ని సాబ్దాన్, కొంచెం జీలకర్ర, వాము, ధనియాలు, వీటన్నిటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోరువెచ్చగా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని పిండిలోకి జల్లించి పోసుకోవాలి. రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని వీటిని 1 గంట తీసుకొని అన్నీ కలిసేలా కలుపుకోవాలి. ఒక పెద్ద గంట తీసుకోవాలి, ఎందుకంటే కొంచెం పిండి ఎక్కువ కదా. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని దీనిలోకి అల్లం పేస్ట్ని జల్లెడతో వడబోసుకోవాలి. వేడి నీళ్ళు వేడి చేసుకొని కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా కొంచెం కలుపుకున్న తర్వాత ఇందులో కూడా కొంచెం వాము వేసుకొని హీట్ ఆయిల్ పోసుకోవాలి. అప్పుడు కరకరలాడుతూ వస్తాయి మురుకులు. ఇలా పిండినంతా చేయితో కలుపుతూ ఇప్పుడు ముద్దలా చేసుకోవాలి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండేలా చూసుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని దాన్ని బాగా హీట్ అయ్యే వరకు ఉంచుకొని ఇప్పుడు మురుకుల గొట్టం తీసుకొని దాంట్లోకి పిండిని ఇలా పెట్టి ఒక ప్లేట్స్లోకి డైరెక్ట్ అందులో ఒత్తుకోకుండా ఇలా ప్లేట్స్లో ఒత్తుకుంటే ప్లేట్స్తో ఇప్పుడు ఆయిల్లో వేసుకోవాలి. ఇలా మీ ఆయిల్కి తగ్గట్టు వేసుకోండి. అవి పల్చగా ఒత్తుకుంటే మంచిగా తొందరగా కాలుతాయి. ఇప్పుడు వీటిని కొద్దిసేపు కొంచెం కాలాక తిప్పుకోవాలి. ఈక్వల్గా 2 సైడ్స్ ఫ్రై అవుతాయి. చూడండి, టేస్టీ మురుకులు రెడీ.